సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. ఓకే. 2018 అమ్మ మామూలుగా డయాబెటిక్ అంతకుముందు లాంగ్ పీరియడ్ డయాబెటిక్ అమ్మ. సో స్కూల్లో 2009లో రిటైర్ అయ్యారు మా మదర్. అమ్మ కూడా తర్వాత నాతో ఉండేవాళ్ళు విజయవాడలో అమ్మ. సో అమ్మ తర్వాత నాన్న. మదర్కి స్ట్రోక్. మదర్కి స్ట్రోక్, నాన్నగారికి స్ట్రోక్. ఓకే. కానీ చాలా హెల్దీగా ఉన్నారు కదా నాన్నగారు, ఒక్కసారిగా అప్పటికి అసలు ప్రాబ్లం లేదు. అప్పటికి కూడా మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు కోవిడ్ టైంలో మనకి గ్యాప్ టైం ఇచ్చినప్పుడు రాదే. కోవిడ్ ని 3 hours 4 hours వదిలేవాళ్ళు కదండి. ఆ టైంలో గుంటూరు విజయవాడ తిరిగేవాళ్ళు. మనకి ఇది జరుగుతూ ఉంది కదా, ఏమంటారు లాక్డౌన్ జరుగుతున్నప్పుడు కూడా. సో మా బాబు వాడు అప్పటికి 18, పెద్దోడు 8. సో తను వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు డాడీని. మళ్ళా అంటే గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ మమ్మల్ని చూడాలని ఉందని చెప్పి ఇట్లా. సో అప్పుడు సడన్ గా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ అయింది. తమ్ముడు వైఫ్కి పిల్లలిద్దరికి కూడా అయింది. పిల్లలిద్దరికి అయ్యేటప్పటికి ఈయన చాలా టెన్షన్ పడ్డారు. ఆయన మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలు అందరికీ ముందు పెద్దవాళ్ళిద్దరికి అన్నారు, అంటే మైల్డే హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అన్నారు. కాకపోతే అక్కడ పాప ఉంది, మనవరాలు. నాకు 2 అబ్బాయిలు, మా తమ్ముడికేమో ఒక బాబు పాప. సో అందరి మధ్యలో ఒకటి ఆడపిల్ల అన్నమాట. చిన్న పిల్లలకి వచ్చేటప్పుడు ఆయన చాలా టెన్షన్ పడ్డారు. సో ఆయన సరిగ్గా వారం రోజుల నుంచి అంటే సేమ్ అక్కడ గుంటూరులో ఉన్నారు అప్పుడు వాళ్ళకి కోవిడ్ అన్నప్పుడు. మన దగ్గరికి విజయవాడ రమ్మన్నా రానన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు కదా. మళ్ళీ వస్తే అదే ఉందండి అప్పుడు ఆ వైరస్. మనకి ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు కూడా అర్థం కాని కండిషన్. మళ్ళీ అక్కడ మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడే ఉంటాను అన్నాను. అక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉంటే అక్కడ షిఫ్ట్ అయి ఉంటున్నారు. ఈ లోపు 11 days అయిపోయింది వాళ్ళది. సో వాళ్ళు 1 week అయిపోయిన టైంలోనే డాడీకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. ఒక ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేము విజయవాడ నుంచి వెళ్ళిపోయాము. సో ఏం లేదు, ఆయన ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకే లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అలా ఫెయింట్ అయినట్టు అయిపోయారు అన్నారు. సో మళ్ళీ తీసుకొని అక్కడ అది మొత్తం కొంచెం ట్రీట్మెంట్ చేసేసి, అప్పుడు కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కూడా తీసుకోవట్లేదు కదా, అక్కడ ఏమంటారు హాస్పిటల్స్లో ఉండట్లేదు, జాయిన్ చేసుకోవట్లేదు. సో ఒక 3-4 hours ఉంచేసి అబ్జర్వేషన్లో ఉంచేసి డాడీని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మీరు కొంచెం తినండి, వాళ్ళకి తగ్గిపోతే ఆల్రెడీ 1 week అయిపోయింది, ఇంకో 1 week అయిపోతే బయటకు దే కెన్ కమ్ అవుట్, అది చాలా మైల్డ్ వాళ్ళకి వచ్చింది, క్వారంటైన్ ఉండాలి కాబట్టి జాగ్రత్త ఉంటున్నారు అని చెప్తే నాకేమోలేదు, నేను అంత బాగానే ఉన్నాను. ఆ రోజు ఏదో తినమధ్య సరిగ్గా కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు నాన్న, ఏం లేదు మీరు కంగారు పడి ఎందుకు వచ్చేసారు విజయవాడ నుండి, మీరు వెళ్ళండి మళ్ళీ ఇప్పుడంతా ఎక్కడ చూసిన హాస్పిటల్స్ ఎక్కడైనా మళ్ళీ అందరూ ఎక్కడ ఎఫెక్ట్ అవుతామని చెప్పేసి కొంచెం భయం పెట్టుకున్నారు. ఇక తర్వాత బాగానే ఉన్నారు. మళ్ళీ జరిగిన 3rd day సడన్ గా ఎర్లీ మార్నింగ్ ఆ న్యూస్. ఓకే. మీ ఇంట్లోనే చనిపోయారు? అక్కడే గుంటూరులో ఇంట్లోనే. అది అంటే పెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయి ఉన్నారు కదా, నాన్న కింద ఫ్లాట్, అదే అపార్ట్మెంట్స్ లో పెంట్ హౌస్ లో ఉన్నారు. ఓకే. కింద తమ్ముడు వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాకుండా. సో ఆ రోజు పొద్దున్నే కూడా మామూలుగా లేచారు, అంత నార్మల్ గానే ఉన్నారు. బట్ బాత్రూమ్ కానీ వెళ్ళేసి అసలు స్ట్రోక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన అరవటం అదే అంటే బాగాలేదని కానీ పెయిన్ అని కానీ ఏం స్ట్రగుల్ కానీ ఏం లేదు. అంతకు ముందే 2 years ముందే అమ్మ చనిపోయారు స్ట్రోక్ తో. మళ్ళీ ఇమిడియట్ 2 years కి నాన్న మళ్ళీ స్ట్రోక్. న్యూస్ వినగానే మల్లిక గారు నిజంగా నేను ఐ వాజ్ డిప్రెస్డ్ అలాట్ అండి. మా మదర్ చనిపోయినప్పుడు అయినా అంత ఫీల్ అవ్వలేదు నేను, ఎందుకంటే నాన్న ఉన్నారు, అంటే నాన్నతో బాండింగ్ ఎలా ఉండేది. సో అప్పుడు ఆయన ధైర్యం చెప్పడం వల్ల సో నేను తొందరగా సో కోపప్ అయ్యాను. మమ్మీ అప్పుడు కూడా, డాడీ అప్పుడే నేను 1.5 year నేను నార్మల్ పర్సన్ కాలేకపోయాను. ఎక్కువ ఉంటుంది అంత బాండింగ్, బాగా చాలా ఎక్కువ. అసలు ఫీలింగ్ ఎమోషన్ కూడా ఎప్పుడైతే గుర్తొచ్చేస్తుంది.